భారతీయ వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కటం అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. నూతన వైద్య విధానాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగరానికి చెందిన ప్రొఫెసర్ చంద్ర విఎన్ చెరువు ఆధ్వర్యంలో చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్ రూపొందించిన మహర్షి సుశ్రుత పుస్తకావిష్కరణ నగరంలోని హోటల్లో లెమన్ ట్రీ నందు జరిగింది. ఈ పుస్తకాన్ని తొలుత ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మన దేశంలో మొదటి సర్జన్ సుశ్రుతుడి గురించి, ఆయన వైద్య విధానం గురించి పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. నేడు వైద్య రంగంలో అత్యాధునిక విధానాలు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా నూతన వైద్య విధానాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ముఖ్యంగా యువ వైద్యులకు వైద్య రంగంలో పరిశోధనలో ఉన్న వారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రపంచ గర్వించదగిన గొప్ప సర్జన్ సుశ్రుతుడు పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ చంద్ర విఎన్ చెరువు మాట్లాడుతూ, భారతదేశంలో మొదటి సర్జన్ సుశ్రుతుడు ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కడం భారతీయ వైద్యులందరికీ గర్వకారణమన్నారు. 3000 సంవత్సరాల క్రితమే వారణాసి కేంద్రంగా సుశ్రుతుడు శస్త్రచికిత్స చేశారని, అప్పటి నుండి నేటి వరకు వైద్య విధానంలో వచ్చిన మార్పుల గురించి ఈ పుస్తకంలో ఉందన్నారు. ఎడిన్బర్గ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్లో సుశ్రుత విగ్రహం ఆవిష్కరించారని, ఇది మంచి గుర్తింపన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నగర అధ్యక్షులు వరప్రసాద్, నగరానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఫేమస్ సర్జన్ 3000 సంవత్సరాల క్రితం ఆయన వారణాసిలో అద్భుతమైన ఆపరేషన్లు, రకరకాల వైద్య పరికరాలు, ఒక 1100 డిఫరెంట్ రోగాలు, ఒక 720 మెడిసినల్ ప్లాంట్స్ అంటే మన హెర్బ్స్ లాంటివి అవన్నీ కనుక్కున్నారు ఆయన. ఆ రోజుల్లో అలా చేశారంటే ఆశ్చర్యంగా ఉంది, ఇప్పటికీ ఆశ్చర్యమే. అది మరుగుపడింది, ఎవరికి తెలియదు. చాలా తక్కువ మంది డాక్టర్లకి తెలియదు. నేను ఒక చదువుతున్న కొద్ది మాకందరికీ మెడికల్ కాలేజీల్లో ఇండియాలో కానీ ప్రపంచంలో హిప్పోక్రటిస్ ఓత్ ఇస్తారు. హిప్పోక్రటిస్ నాడు గ్రీక్ డాక్టర్, ఆయన పేరు చెప్పిస్తారు, ఆయన చేత ఓత్ చేయిస్తారు. ఇప్పుడు మారింది ఇండియాలో. ఇప్పుడు ఎన్ఎంసీలో చరక అవుతుంది, మన ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఫ్యూ ఇయర్స్ అగో. బట్ ఓవరాల్గా హిప్పోక్రటిస్ ఓత్ అందరి చేత చేయించేవాళ్ళు. నేను ఎప్పుడు చదువుతుంటే అనిపించింది, ఇదేంటిది మన సుశ్రుత గారు ఈ హిప్పోక్రటిస్ కంటే ఒక 300 సంవత్సరాల ముందు ఉన్నాడు. అట్లీస్ట్ 300 ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా, తెలియదు. అయితే ఆయన పేరు చెప్పకుండా ఇందుకు చెప్తున్నారు. సుశ్రుత గారు అప్పటికే మెడికల్ ఓత్ చెప్పాడు, ఇలా డాక్టర్లా ఉండాలి, ఆయన న్యాయంగా చేయాలి, పేషెంట్స్ చేసేటప్పుడు మనసు నిర్మలంగా ఉండాలి, మెదడు షార్ప్గా ఉండాలి, పొగరు ఉండకూడదు, ఈగోయిజం ఉండకూడదు, అండ్ యు ఆర్ సర్వెంట్ ఆఫ్ ది అండర్ ప్రివిలేజ్డ్, అంటే లేని వారికి వైద్యం చేయాలని చెప్పారు. అది ఎవరికి తెలియదు, మన వాళ్ళకి తెలియదు. అది నేను బయటకు పట్టురావాలని ప్రయత్నించాను. దాన్ని చేయడంలో మరి వెస్ట్రన్ వరల్డ్లో అంతా సర్జరీ అంతా వెస్ట్రన్ వరల్డ్లో మొదలైంది. వాళ్ళు చేశారు, వాళ్ళే కనుక్కున్నారని చెప్పి ప్రపంచం అంతా ప్రసిద్ధిగింది. ఏదైనా సర్జరీ అంటే ఇంగ్లాండ్, అమెరికా నుంచి వచ్చింది, మనకి ఇంగ్లాండ్ నుంచి వచ్చాయని, మనకి ఇంగ్లాండ్ పరిపాలించారు కాబట్టి. అయితే నేను చదివిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, ఈయన వాళ్ళకంటే ముందున్నట్టు చేశాడు. ఆ విషయం బయటికి ఎలా తీసుకురావాలి, ఎవరు నమ్మరు. చెప్తే ఈయన ముందున్నాడని చెప్తే ఎవరు నమ్ముతారు? సో ఐ హ్యావ్ టు గివ్ ఎవిడెన్స్. దానికి ఒక ఎవిడెన్స్ చూపించాలి. అది చూపించడం కోసం నేను ఐ డి లాట్ ఆఫ్ రీసెర్చ్. అందుకని సుశ్రుత సంహిత ఉంది, సంస్కృతంలో ఆయన రాశాడు 14 పేజీ పుస్తకం. దాని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చదివి సంస్కృతం కొంచెం చదవగలుగుతాను. అయితే డిఫికల్ట్ వర్డ్స్ అర్థం కావట్లేదు. ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు అంత ప్రాక్టీస్ లేదు సంస్కృతంలో. బట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదివిన కొద్దీ ఐ లెర్న్ట్ మోర్. సో అప్పుడు ఎడిన్బర్గ్ కాలేజ్ని అప్రోచ్ చేయను, ఓల్డెస్ట్ కాలేజ్. ఎడిన్బర్గ్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ 1505లో స్టార్ట్ చేశారు. ఓల్డెస్ట్ కాలేజ్ ఇన్ సర్జన్, ద బిగ్గెస్ట్ కాలేజ్ ఇన్ ద వరల్డ్. ఇన్ 153 కంట్రీస్ 40,000 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఎఫ్ఆర్సిఎస్ ఎడిన్బరో ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ. నాకు ఐ గోట్ ఎఫ్ఆర్సిఎస్ ఇన్ ఎడిన్బరో, గ్లాస్గో, లండన్, ఇంగ్లాండ్ కాలేజ్ ప్లస్ ఎఫ్ఆర్సిఎస్ ఇంటర్ కాలేజ్, 4 ఎఫ్ఆర్సిఎస్ ఉన్నాయి. బట్ అందరూ అడిగేవారు, ఎందుకు ఎఫ్ఆర్సిఎస్ ఎడిన్బరో కాలేజ్ హైయెస్ట్ కాకుండా, ఓల్డెస్టే కాకుండా, ప్లస్ దే ఆర్ నోన్ అరౌండ్ ఇండియా, అరౌండ్ ద వరల్డ్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, అండ్ దే మోర్ ఫ్రెండ్లీ ఆర్ ఆల్సో. మిగతా వాళ్ళు కాదని కాదు అది. అయితే అప్పుడు నేను ఊరికే క్యాజువల్గా ఒక భోజనం చేస్తూ డిన్నర్లో ప్రెసిడెంట్తో మాట్లాడుతూ చెప్పాను, ఇలా మా నాన్నగారి పేరు మీద చిన్న స్టాచ్యూ ఇస్తాను సుశ్రుత రామయ్య అంటే, ఆయన మాట్లాడి అగ్రీడ్, ఈ సెట్ చేయండి అన్నాడు. సుశ్రుత ఎందుకన్నారు? ఎందుకంటే హీ డిడ్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే 3,000 years ago, 3,000 సంవత్సరాల క్రితం చేశాడు ఆయన. ఏం చేశాడు? అప్పుడు ఎలా తెలిసానంటే, ఆ రోజుల్లో దొంగతనాలు చేస్తే
ముక్కు చెవులు కోసేసేవారు. సో మళ్ళీ వెళ్ళి తప్పు చేయడానికి లేకుండా దగ్గర రానిచ్చేవారు మనుషులు. సో వి కాంట్ కమ్ నియర్ యూ, ఎవరి దగ్గర రానిచ్చే ఉద్యోగం ఇచ్చేవాడు కాదు. అయితే వాళ్ళందరూ వారణాసి వెళ్ళేవారు ఈయన దగ్గరికి. ఈ రోజులో వారణాసి పుణ్యక్షేత్రం, స్పిరిచువల్ సెంటర్, దైవ క్షేత్రం అంటారు అనుకుంటారు. బట్ దీనికంటే కూడా ఆ రోజుల్లో దాంతోపాటు అస్ట్రానమీ, సైన్స్, సర్జరీ, మెడిసిన్ అన్నిటికీ ఇంపార్టెంట్ వారణాసి. సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఉండేది. నలంద, తక్షశిల ఈక్వల్గా ఉండేది. అది ఈ స్పిరిచువల్తో ఓవర్టేక్ అయింది. వెళ్తే ఆయన ఇక్కడ చర్మం తీసి, మొదటిని చర్మం తీసి తిప్పి ముక్కు కుట్టేవాడు, చెవి చర్మం తీసి చెవు కుట్టేవాడు. నార్మల్గా ఉండేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. అయితే కురిపి అయిపోయి ఉంటారు కదా, మనిషి కురిపి ఎవరి దగ్గర ఇస్తారో రాను సంసారానికి దగ్గర పెట్టవని అనేవారు. అలాంటిది ఆయన చేస్తే అప్పుడు ఎలా తెలిసింది, ఇది 3 సంవత్సరాలు చేస్తారు. ఆయన అందరికీ నేర్పించాడు. స్ట్రిక్ట్ సర్జికల్ 6 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ముందు కూరగాయలను నేర్పించి కట్ చేసేవాడు, యానిమల్ స్కిన్ కట్ చేయించేవాడు, వాళ్ళని కుట్లు నేర్పించేవాడు అందరికీ. తర్వాత ఎక్కడ యూరోప్ వరల్డ్కి ఎలా తెలిసిందని అడిగారు. ఎలా తెలిసింది ఇది? టిప్పు సుల్తాన్ గారు ఫస్ట్ వార్ ఆఫ్ ఫస్ట్ వార్ ఆఫ్ మైసూర్లో గెలిచాడు ఇంగ్లీష్ వాళ్ళ మీద. వాళ్ళందరూ ముక్కులు చెవులు కోసి పంపించాడు. పంపిస్తే చాలా బాధపడుతుంటే ఒక ఇండియన్ వాడు తీసుకెళ్ళి పూనాలో కాపులర్ అంటే చెప్పులు కుట్టేవాడు చేత మావాడు చేస్తాడని చెప్తే తీసుకువెళ్ళి అక్కడ పుట్టించాడు. చర్మం 6 నెలలు ఉండాలి, ఎందుకంటే ఇక్కడ చర్మం తీసి కుట్టింది అది కనెక్షన్ తీయరు. ఒక 3 నెలలు అయింది కనెక్షన్ అంటుకుంటుంది, అప్పుడు తీస్తారు. అదైన తర్వాత చెవు చర్మం ఇక్కడ ముందు నుంచి వెనకాల తీసుకు చెవు కుట్టాం. చెవు కుట్టిన తర్వాత మళ్ళీ 3 నెలలు ఉండాలి అది డిస్కనెక్ట్ చేయడానికి, బ్లడ్ సప్లై వచ్చి ఫామ్ అవడానికి.